అంటే ఇప్పుడు మైండ్ సెట్‌లో చేంజ్ ఏమన్నా వచ్చిందా లేదా అనేది అక్కడ పాయింట్. మీరు చేసిన దాని వల్ల మీ యొక్క ఆలోచన విధానంలో మీరు తీసుకునే మీ యొక్క ఎమోషన్స్‌లో తేడా రావడం. తర్వాత మనకు ప్రతీదీ మన ప్రోగ్రామింగ్ లైఫ్‌లో చేసే ప్రతి పని, ఈవెన్ మనం చెయ్యిలా తిప్పడం కూడా అది ఎక్కడో నేర్చుకుని ఉంటాం. ఎక్కడో ఎవరినో చూసి అది ఇమిటేట్ మన యొక్క కల్చర్‌లోనో, లేదంటే మనకు ఇష్టమైన వాళ్ళని చూసో, లేదా ఏదో లైఫ్‌లో ఎక్కడో ఏదో ఇంప్రింట్ పడిన దాన్ని బట్టే మనం బిహేవ్ చేస్తాం. మన యొక్క ఫిజికల్ ప్రవర్తన, సైకలాజికల్ బిహేవియరు, పర్సనాలిటీ ఎవ్రీథింగ్ ఈజ్ మనం మన జీవితంలో మనం అక్యుములేట్ చేసుకున్నవే. అది సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఇంప్రింట్‌గా ఎక్కడైతే పడి ఉన్నాయో, అవి ఏం చెప్తుంటే దాన్నే మనం బిహేవియర్‌గా మనం చేస్తూ ఉంటాం. మన ఇష్టాలు, నష్టాలు, కోపాలు, బాధలు, ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ బట్ ది ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్ యొక్క భావ ప్రకటన మన జీవితంలో బయట కనిపిస్తుంది. ఏదైతే సబ్‌కాన్షియస్ మైండ్ బిహేవియర్ చేస్తూ ఉందో, ఏదైతే భావిస్తూ ఉందో, అదే మన జీవితంలో బయట కనిపిస్తుంది. బయట అది రిఫ్లెక్షన్‌లా కనిపిస్తుంది. అంటే ఒక అద్దంలో మనల్ని చూసుకుంటే మనం ఎలా కనిపిస్తామో, అదే మన జీవితంలో అంటే మన జీవితంలో ఇది బాగాలేదు, నేను వర్తీ కాదు, నా జీవితంలో ఇది కావడం లేదు అని అనుకున్నామనుకోండి, దాన్నే పదే అనుకుని అలాంటి సంఘటనల్ని, అలాంటి ఎనర్జీని పంపించి, అవే మనం అట్రాక్ట్ అయ్యేలాగా మనకు చేస్తుంది. సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏదుంటే అదే మన జీవితంలో ఎదురుగా కనిపిస్తుంది. దీన్ని మనం అర్థం చేసుకొని, ఎందుకు నేను పదే ఐయామ్ వర్కింగ్ ఆన్ మైండ్ సెట్, ఎమోషన్స్ దీని మీద ఎందుకు వర్క్ చేస్తున్నామంటే, దీనివల్ల చాలా నష్టపోతూ ఉన్నాం. ప్రతి వ్యక్తి కూడా జీవితంలో అంటే చిన్న పిల్లల నుంచి మనం వాళ్ళని కరెక్ట్ చేసేస్తున్నాం. మన ఈవెన్ పేరెంటింగ్ కూడా. న్యూరో సైన్స్ ఆఫ్ పేరెంటింగ్ అంటాం అనమాట. ఆ న్యూరో సైన్స్‌లోనే వాళ్ళ మైండ్ సెట్‌లో ఎలాంటి భావాలు అవసరం లేదో వాటన్నిటిని మనం పిల్లల్లో వాటి పెడుతూ ఉన్నాము. వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటూ ఉన్నారు. మన మాటల నుంచి, మన యొక్క ప్రవర్తన నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు. దే ఇమిటేట్. మనల్ని చూస్తారు, స్కూల్‌లో చూస్తారు, టీచర్స్‌ని చూస్తారు, సినిమాల్లో చూస్తారు. ఇవన్నీ చూసి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారనమాట. అవన్నీ ఇంప్రింట్సే. ఆ ఇంప్రింట్సే వాళ్ళ జీవితాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి మనం ఈవెన్ యాస్ ఏ పేరెంట్ ఆల్సో మనము ఇవన్నీ నేర్చుకుని, హై ఎనర్జీ టెక్నిక్స్ నేర్చుకుని, మనల్ని మనం అర్థం చేసుకొని, మన జీవితాన్ని కరెక్ట్ చేసుకుంటూ, సరైన పదంలో స్పిరిచ్యువల్‌గా గ్రో అవ్వాలి. నేను ఈ మధ్య కొంతమందిని చూసాను. మోక్షానికి మార్గము అలా ఇలాగని వాళ్ళేవేవో చేయిస్తూ ఉంటే చూస్తూ ఉన్నామనమాట. బట్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ఆ మోక్షము అంటే ఏంటి? దట్ లైఫ్ అండ్ డెత్ రాహిత్యానికెళ్ళాలంటే ఎలాంటి ఎనర్జీని మనం తీసుకోగలిగితే, ఎలాంటి హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ, హై వైబ్రేషనల్ ఎనర్జీ, ఆ డివినిటీని రీచ్ కావడానికి, దాన్ని చూడడానికి, చేయడానికి కావాల్సిన అలాంటి టెక్నిక్ ఉంటేనే మనం చేస్తాం. లేదంటే మనం ప్రతి వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటాం. అది కాదనమాట. అందుకని మనము కరెక్ట్‌గా మన పదాన్ని మనం నిర్దేశించుకొని, దాని ప్రకారం చేసుకుంటూ ఎళ్తే చాలు. నువ్వు చేస్తూ ఉంటే యూ విల్ గెట్ ద రిజల్ట్. రిజల్ట్ రావాలి అంతే వస్తుంది. కానీ దానికోసం మనం ఏంటంటే 24 గంటలు వెయిట్ చేసుకుంటూ కూర్చోకూడదు. వచ్చిందా లేదా అని గుమ్మం దగ్గర కూర్చొని ఉండకూడదు. అదొస్తది. ఇప్పుడు ఒక క్రియేషన్ ఉంది. ఒక థాట్ ఉంది. థాట్ ఇన్ సబ్‌కాన్షియస్ మైండ్ ఈస్ అది ఫస్ట్ క్రియేషన్. ఇప్పుడు మనం ఒక వస్తువు కావాలనుకున్నాం. జీవితంలో సక్సెస్ కావాలనుకున్నాం. లేదంటే ఒక ఎగ్జామ్ పాస్ కావాలనుకున్నాము. ఒక ఇల్లు కట్టాలనుకున్నాము. లేతే ఒక కారు కొనాలనుకున్నాము. ఏదైనా సరే. అది ముందు ఎక్కడొచ్చింది? ఇట్స్ క్రియేటెడ్ ఇన్ యువర్ మైండ్. నీ నీ బ్రెయిన్‌లో ఫస్ట్ అది క్రియేట్ అయింది. ఆ థాట్. దట్ థాట్ ఈజ్ ఆల్సో అది ఆ డైమెన్షన్‌లో ఒక ఫిఫ్త్ డైమెన్షనో, ఒక ఫోర్త్ డైమెన్షనో
అది దానికి టైమ్ స్పేస్ ఏం లేదు. మన ఆలోచనకి వచ్చింది. అది ఎనర్జీ లెవెల్‌లో మనకొచ్చింది. ఆ వచ్చిన ఎనర్జీ లెవెల్‌లో దాన్ని కాన్షియస్ మైండ్‌తో చూస్తే ఏమవుతుంది? కాన్షియస్ మైండ్ అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆలోచన ఉంటుంది. వెంటనే ఏమొస్తుందిలే నీకెందుకొస్తది? మనకంత ఎఫర్ట్ చేయలేమని మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ చెప్తుంది. ఏది మన తల్లిదండ్రులు చెప్పుంటారు కదా! వాళ్ళు మనకు కుదరదులే. మనం మిడిల్ క్లాస్ మనకు జరగదు అని చెప్తూ ఉంటారు. ఆ మాటలుంటాయి. అంటే మనం ఒక లిమిటింగ్ బిలీఫ్‌ని మన చుట్టూ ఒక బౌండరీ గీసుకొని, మన చుట్టూ ఎనర్జీ లెవెల్ గోడలు కట్టుకొని ఉంటాం. ఆ ఎనర్జీ లెవెల్ గోడలు కట్టుకుంటూ ఉన్నప్పుడు, అవి మన యొక్క ఆలోచన విధానాన్ని, మన యొక్క ఎనర్జీని, వైబ్రేషన్‌ని ఆ గోడ దాటి బయటికెళ్ళకుండా చేసినప్పుడు అప్పుడేమవుతుంది? యూ కెనాట్ అట్రాక్ట్ ఇట్. లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఏం చెప్తారు? వాట్ యూ ఫీల్ యూ రిసీవ్. యద్భావం తద్భవతి అని చెప్పుకుంటున్నాం. నువ్వేం రిసీవ్ చేసుకుంటున్నావు? నీలోని భయాన్ని నాకు వీలవ్వదేమో అని సబ్‌కాన్షియస్ మైండ్ చెప్తున్న మాటలు, ఆ భయము, ఆ లోపల ఉన్న ఒక సాడ్‌నెస్ లేదంటే ఒక కోపము, భయము, ఎలోన్‌నెస్, నాకెవరు లేరు, నన్నందరూ విడిచిపెట్టేశారు. ఇలాంటి రకరకాలైన భావనలు, నన్నెవరు ప్రేమించరు. ఇలాంటివన్నీ మనం అన్నీ కూడా తెలియకుండానే సబ్‌కాన్షియస్ మైండ్‌లో పడుంటాయి అవన్నీను. వాటిని రిలీజ్ చేసి ఇవున్నాయి. ఇప్పుడు మనం ఏదో ఇల్లు వదిలి ఎళ్ళిపోయాము. చాలా రోజులు రాలేదు. చాలా నీట్‌గా పెట్టుకొని వెళ్ళినా, వచ్చేటప్పటికి ఎక్కడెక్కడి నుంచో డస్ట్ అంతా పడిపోయి ఉంటుంది. అక్కడ, ఇక్కడ ఆ కాక్రోచెస్ ఇవి, అవి అన్నీ తిరుగుతూ ఉంటాయి. ఇల్లు నేను శుభ్రంగా పెట్టి వెళ్ళాను, ఎందుకిలా అయింది అని కాదు కదా! తెలుసో తెలియకో అయన్నీ చేరాక రాగానే ఆ ఇల్లంతా శుభ్రం చేసుకుంటే గాని మనం అందులో ఉండలేం. అలాగే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఈ చేరిన ఈ ఈ యొక్క ఫీలింగ్స్, ఈ యొక్క బాధలు, ఎనర్జీస్ అవి, అవి ఈ జన్మలోవి కావచ్చు, మన యొక్క జీన్స్‌లోంచి కూడా వస్తాయి. ఎలాగైతే మన జీన్స్ నుంచి మన యొక్క తల్లిదండ్రుల రూపాల్ని, కలర్స్‌ని ఇవన్నీ మనం ఎలాగా వాళ్ళ యొక్క కవళికల్ని మనం ఎలాగైతే ఆహ్, తెచ్చుకుంటామో మన మన జీవితంలో ఎలా కనిపిస్తాయో, వాళ్ళ యొక్క ఆలోచన విధానము, వాళ్ళ యొక్క కల్చర్‌లో ఉండేవి, అవన్నీ వాళ్ళు ఏ కండిషన్స్‌లో వాళ్ళున్నారో, ఇవన్నీ కూడా మనకు అవి కూడా మనం మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటాయి. అంటే జీనిలాజికల్‌గా. మన యొక్క జీన్స్‌లోంచి వచ్చే అవి ఆ థాట్స్ అంటే అంతా ఉన్నాయి గదా! జీన్స్ ప్రతి చోట ఉన్నాయి గదా! డీఎన్ఏ ఉంటుంది గదా! ఆ జీన్‌లోంచి అప్పటికప్పుడు అవి బయటకొస్తూ ఉంటాయి. అంటే ఎలా వస్తాయంటే ఇప్పుడు చూడండి, మనకు చాలా మందికి 30, 40 ఇయర్స్ తర్వాత బాల్డ్ హెడ్ వస్తది. మరి వాడు పుట్టగానే బాల్డ్ హెడ్ రాలేదు కదా! జనరల్‌గా. అదేంటి ఆ జీన్ ఆ ఏజ్ వచ్చినప్పుడు ఆ జీన్ యొక్క లక్షణం బయటకొచ్చినప్పుడు ఆ జీన్‌లో ఉండే లక్షణం ఆఫ్ బాల్డ్ హెడ్ అనేది అక్కడ అవుతది. అలాగే కొన్ని డిసీజెస్ అయి కూడా ఎలాగొస్తాయి? అలాగే మన ఈ ఈ జీన్స్‌లోంచి మన యొక్క ఆలోచనలోంచి వీటిని వాసనలు అంటారు, సంస్కారాలు అంటారు. ఇది సబ్‌కాన్షియస్ మైండ్‌లో దే ఆర్ ఆల్ లైక్ ఎ స్టోర్డ్ మెమరీస్. స్టోర్డ్ మెమరీస్ ఆఫ్ థిస్ లైఫ్ టైమ్ ఆర్ ఎనీ అదర్ లైఫ్ టైమ్. మనవి కాని మన తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానాలు, మనం వాళ్ళ మాటలు వినడం ద్వారా, వాళ్ళ జీవితాన్ని చూడడం ద్వారా, కొన్ని మనలో ఏర్పడిన భావాలు, ఇవన్నీ ఎప్పుడో ఏదో ట్రిగ్గర్ అయినప్పుడు అది బయటకొస్తూ ఉంటది. ఆ స్టోర్డ్ మెమరీ ఎప్పుడైతే దాన్ని ట్రిగ్గర్ అయిందో, దాని యొక్క భావన మనలో బయటకొచ్చి, అది జీవితంలో ఎదురుగా కనిపిస్తూ ఉంటది. ఇప్పుడు నా మొహం బానే ఉందనుకోండి. ఇప్పుడు రేపు పొద్దున్న నాకిక్కడ ఒక పింపుల్ ఒస్తుంది. అంటే పింపుల్ ఎందుకొచ్చిందో అది పక్కన పెడితే ఏదో లోపల వేడయిందో, ఇంకోటయిందో పింపుల్ ఒస్తే మళ్ళీ రేపు నా మొహం చూడగానే ఇక్కడ నాకు పింపుల్ కనిపిస్తది కదా! అది ఎలా వచ్చిందో అలాగే మనలోని బాధలు, కష్టాలు ఏవైనా సరే ఆహ్, ఆహ్, ఆ సంస్కారాల్లోంచి ఆ ట్రిగ్గర్ అయినప్పుడు ఆ కార్మిక్ ఎఫెక్ట్. అంటే మనం ఇక ఎలాగంటే కార్మిక్ బ్రెయిన్ అనుకుందాం. మనం ఆహ్, మన బ్రెయిన్ గురించి లాస్ట్ టైమ్ మాట్లాడుకున్నప్పుడు, ఈ నియో కార్టెక్స్ అంటారు. ఈ ఫ్రంట్ నుంచి ఇలా ఉండేది ఇది పెద్ద పార్ట్ అన్నమాట. అది లాజికల్ మైండ్. మన యొక్క లాజిక్ తర్వాత ఇది అవునా? కాదా? వివేకము, ఈ పని చేయొచ్చా? చేయకూడదా? ఇలాంటి ఆలోచనలన్నీ ఓ పని చేయగానే
దాని మీద 100 ఆలోచనలు మనకొస్తాయి. అవన్నీ ఎవరికొస్తాయి? ఈ నియో కార్టెక్స్‌కొస్తాయి. అదే మనకు ప్రిమిటివ్ బ్రెయిన్‌కేంటంటే అది కోపం కానీ, భయం కానీ, ప్రాణభయం కలుగుతున్నప్పుడు గానీ, ఏదన్నా ఇంక ఇది కాదేమో నా జీవితంలో అనుకున్న ఆ భావన ఏంటి? ఎప్పుడో మన పూర్వీకుల నుంచి వచ్చిన దాన్ని అది మనకు ఓహ్! లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లమ్‌గా ఉన్నప్పుడు దాని యొక్క ఆ భావన వెంటనే మన లోపల ఎలా వస్తుందన్నమాట. అలాగే ఎమోషనల్ బ్రెయిన్ ఉంటుంది. ఆ ఎమోషనల్ బ్రెయిన్ ఏం చేస్తుంది? ఆల్ స్టోర్డ్ అప్ ఎమోషన్స్ అన్నీ ఎక్కడెక్కడ ఏది ట్రిగ్గర్ అయితే, ఆ ఎమోషన్‌లోంచి నీ యొక్క బిహేవియర్ ఉంటది. అంటే ఇప్పుడు సపోజ్ నీకు ఎప్పుడు ధైర్యంగా మావాడు చాలా నెమ్మదండి, ఎక్కడికి వెళ్ళడండి, ఎవరితో మాట్లాడడండి, భయమండి అని పేరెంట్స్ అంటూ ఉంటారు. వాడు చిన్నప్పుడు భయంగా ఉండుండొచ్చు. కానీ వీళ్ళు పదే, 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 పదే అని వాడు నిజంగానే ఓహో! నాకు భయం. నేను ఎక్కడికి వెళ్ళకూడదు. ఎవరితో మాట్లాడకూడదు. ఏది అలా దేని మీద డెసిషన్ తీసుకోకూడదు అనే ఇది వాడి సబ్‌కాన్షియస్ మైండ్‌లో ప్రింట్ అయిపోతుంది. ఏమవుతుంది అలా అనుకున్నప్పుడు ఏదన్నా ఒక నిజంగా డెసిషన్ తీసుకోవాలని అనుకున్నా కూడా సబ్‌కాన్షియస్ మైండ్ నువ్వు తీసుకుంటే కరెక్ట్ కాదు. నువ్వు తీసుకుంటే ఫెయిల్ అవుతావని చెప్తూ ఉంటది కదా! అనేటప్పటికి వాడు నిజంగా ఏదైనా తీసుకోబోయినా అది ఫెయిల్ అయ్యేటప్పటికి నేను చెప్పాను కదా! యూ ఆర్ ఫెయిల్డ్. కాబట్టి నువ్వు భయంగానే ఉంటావు. అది మళ్ళీ ఇన్ఫోర్స్ అవుతుందన్నమాట. దాని మీద ఒక లేయర్ మీద ఇంకో లేయర్ ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన లేయర్‌లన్నీ మనకు జీవితంలో రకరకాల భయాలుగా ఆ భయాలంటే ఎలాంటి భయాలంటే జనరల్‌గా సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎలాంటి ఫియర్స్ ఉంటాయంటే ఫియర్ ఆఫ్ అన్‌నోన్ అంటే ఏదో తెలియని భయం ఉంటది. తర్వాత ఫియర్ ఆఫ్ నాన్ కమిట్మెంట్. అంటే ఏదన్నా ఈ పని చేస్తే నేను చేయలేనేమో అని ఒక భయం ఉంటుంది. నాన్ అచీవ్‌మెంట్ ఉంటుంది. నాట్ వర్తీ ఫియర్ ఆఫ్ నాట్ వర్తీ. నేను దీనికి వర్తీ కాదు. అంటే ఇప్పుడు వస్తువు కొనాలి. మనకు కుదరదురా ఇప్పుడు కొనుక్కోలేము అని చెప్పారనుకోండి. వాడప్పుడు బాధపడతాడు. ఆ బాధ అనేది ఆ లోపల ఏర్పడి ఆ చిన్న మనసులో అది ఒక నెగెటివ్ ఇంప్రెషన్‌గా ఓహో! నేను కొన్ని మాత్రమే కొనగలను. కొన్ని నా యొక్క పరిధిలో లేవు. అని వీడు గీసుకున్నాడు మళ్ళీ. అందుకని వీడి ఆలోచన కూడా బయటకుండదు. ఇప్పుడు చూడండి, మామూలుగా మనం హ్మ్. అందరూ ఏం ఆలోచిస్తాము? ఇప్పుడేదో ఒక ఇల్లు గావాలి. ఇల్లు గావాలంటే ఇప్పుడు నాకెంతొస్తుంది? ఇంతొస్తుంది. ఏదో 2 బెడ్‌రూమ్ ఉంటే చాలు. అంతేగాని నేనెళ్ళి ఒక పెద్ద ఒక 1 ఎకరంలో ఒక పెద్ద విల్లా కట్టుకొని, చుట్టూ పార్క్ పెట్టుకొని, స్విమ్మింగ్ పూల్ పెట్టుకొని ఉండాలని ఊహ గూడా రాదు. ఎందుకు? నీ పరిధి నువ్వు గోడ కట్టేసావు. ఈ గోడలోంచి బయటికి కూడా చూడలేవు నువ్వు. గోడ లేకపోతే నీకు దూరం కనిపిస్తది. ఓహో! అది గూడా ఉంది. అనంతమైన సముద్రం ఉంది. అదే నా స్విమ్మింగ్ పూల్ అనుకో. ఆ భగవంతుడు ఇచ్చాడు గదా! నీకు అంత పెద్ద స్విమ్మింగ్ పూల్‌ని. మరి బోలెడు చిన్న స్విమ్మింగ్ పూల్ రాదా నీకు? రావచ్చు. అంటే ఏంటి? మనం గీసేసుకున్నాక మన ఆలోచన అక్కడి వరకు ఎళ్ళదు. దాటి వెళ్ళదు. మన లిమిటెడ్ బిలీఫ్ సిస్టమ్ ఏం చేస్తదంటే, మన ఆలోచనలకి గోడ కట్టేస్తది. అందుకని మనం ఏం చేయాలి? వీటిది ఏదైతే ఒరిజినల్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆ పిల్లవాడు, పాప పుట్టినప్పుడు వాళ్ళ ప్యూర్ మైండ్ ఉంటది. వాళ్ళకి ఏముండదు. వాళ్ళకి ఇది అవును, ఇది కాదు వాళ్ళకన్నీ ఒకటే. ఆ లిమిటింగ్ బిలీఫ్ ఏమి ఉండదు. ఇప్పుడు మనం ఉన్నాము. ఎవరు లేకపోతే గట్టిగా అరుస్తాము. ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద ప్రొఫెసర్‌లో, లెక్చరర్‌లో, మినిస్టర్సో ఉన్నారనుకో చాలా మర్యాదగా నెమ్మది నెమ్మదిగా మాట్లాడతాం. అదే చిన్న పిల్లోడు వాడు ఇక్కడైనా ఏడుస్తాడు, అక్కడున్నా ఏడుస్తాడు. అక్కడ ఎవడున్నాడు ఎదురుగా నేను ఏడవచ్చా లేదా? ఏం లేదు గదా! వాళ్ళకి ఆ యొక్క లిమిటేషన్ లేదు. మనం నేర్చుకున్న బిహేవియర్‌లో లిమిటింగ్ బిలీఫ్స్ చేసుకుంటాం. ఈ లిమిటింగ్ బిలీఫ్స్ ఈస్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్. అంటే ప్రతి పని, ప్రతి మాట, ప్రతి ఇష్టము ఏదన్నా ఇష్టం లేదనుకోవడం. అన్నీ ఏదో ఒక మూల కారణంలోంచి సబ్‌కాన్షియస్‌లో ఏర్పడి దాని యొక్క
ట్రిగర్ అయ్యి ఆ స్టోర్డ్ అప్ మెమరీ ఎలా అయితే రీప్లే ఆఫ్ మెమరీస్ అని హొప్పనొప్పనలో అంటారు. ఆ రీప్లే ఆఫ్ మెమరీ ఏదైతే అది మనకు జీవితంలో కనిపిస్తుంది. ఎవరు చెప్పినా అదే. ఏ సబ్జెక్ట్‌లో, ఏ మొడాలిటీలో చెప్పినా అదే ఉంటది. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో వీటిని మనం ఎలా క్లియర్ చేయాలి? యోగా ఉంది. యోగా చిత్తవృత్తి నిరోధ అనుకున్నప్పుడు అంటే చిత్తంలో ఉండే అంటే మైండ్ పైన ఉండే ఆ చిత్తము, అందులో ఉండే ఆవృత్తాలు, ఆలోచనలని లేకుండా స్టిల్‌నెస్. ఆ స్టిల్‌నెస్‌కి వెళ్ళడమే యోగా. దట్ ఈస్ వెన్ ఇఫ్ యూ ఆర్ ఇన్ దట్ స్టిల్‌నెస్, యూ ఆర్ వన్ విత్ ద యూనివర్స్. యూ ఆర్ వన్ విత్ ద గాడ్. యూ ఆర్ వన్ విత్ ద క్రియేటర్. అలా క్రిస్టియానిటీలో బీ స్టిల్ యూ ఆర్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే ఆ స్టిల్‌నెస్ ఆఫ్ మైండ్ అంటే ఏ ఆలోచన లేక రిలాక్స్‌డ్‌గా థాట్‌లెస్ స్టేట్‌లోకి వెళ్ళడము అనేదే మెడిటేషన్. ఏది చేసినా ఆ ఉన్న చెత్తాచెదారాన్ని తీయడమే. ఇప్పుడు మనం పడే పాట్లన్నీ ఏంటంటే ఎలా ఉన్నాయని తెలుసుకోవడము. వీటి వల్ల మనం మన జీవితంలో మనం అనుకున్నది సాధించలేకపోతున్నాము. అసలు ఏది సాధించాలో కూడా మనకు తెలియడం లేదు కదా! ఇప్పుడు చూడండి, మనం ఒక 2 బెడ్‌రూమ్ హౌస్ మనం సాధించాలనుకుంటున్నాం. మేబీ యూ ఆర్ డెస్టైన్డ్ ఫర్ ఎ బిగ్గర్ వన్. మన జీవితంలో వచ్చాయి కదా! మనం అనుకున్నది మన చిన్నప్పుడు మనం ఎప్పుడో చిన్నప్పుడు జీవితంలో ఉన్నప్పుడు మనం అనుకున్న దానికి, ఇప్పుడున్న దానికి ఎంత తేడా ఉంది. అసలు మనం ఊహించలేం కదా! అదే ఖలీల్ జిబ్రాన్ అని నా బుక్ ఒకటి పెట్టాము 'మహాపదం' అని. అది లావోజీ అని ఆయన చైనీస్ ఫిలాసఫర్ అన్నమాట. ఆయన 81 పోయెమ్స్ లాగుంటాయి అవి. అన్ని జీవిత సత్యాలు. వాటిని మనం చదువుతూ ఉంటే జీవితంలో కొత్త అర్థాలు మనకు అర్థమవుతూ ఉంటాయన్నమాట. థట్ ఈస్ ఒక తావోయిజం అని ఒక పెద్ద హీలింగ్ సిస్టమ్ అన్నమాట. అదొక కన్‌ఫ్యూషియనిజము, దావోయిజము ఇలా బుద్ధిజం వాటిలాగా చైనాలో చాలా ప్రాచుర్యం పొందుంటది. ఆ బుక్‌ని ట్రాన్స్‌లేట్ చేశాను నేను. ఆ బుక్కు పెట్టాము మీకు. అలాగే ఖలీల్ జిబ్రాన్ అని ఆయన గూడా ప్రవక్త అని లైఫ్‌లో ఉండే ప్రతి యాస్పెక్ట్ మీద జీవితంలో దాన్ని ఎలా చూడాలి అనేది ఆ బుక్ కూడా ఉంది నావి అవి 2. ఎవరన్నా కావాలంటే డెఫినిట్‌గా అవి మన దగ్గరుండి రోజు చదువుకునే పుస్తకాలనమాట. అవి చదవండి మీరు. అయితే అందులో ఖలీల్ జిబ్రాన్ అంటాడు, పిల్లలంటే పిల్లలు నీ నుంచి రాలేదు. వాళ్ళు నీ ద్వారా వచ్చారంతే తప్ప, అసలు వాళ్ళని నువ్వు ఏ విధంగా ఇన్‌ఫ్లూయెన్స్ చేయలేవు. వాళ్ళు ఏమవుతారో వాళ్ళ ఆలోచనలు ఎక్కడుంటాయో కూడా నీకు అర్థం కాదు అంటాడనమాట. అంటే ఇప్పుడు చూడండి మనము మన తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఆలోచన విధానము. వాళ్ళున్న వాళ్ళ వాళ్ళ ఉన్న అప్పటి పరిస్థితులు, అప్పటి ఇది దాన్ని బట్టి వాళ్ళు కొన్ని అనుకుంటారు. అందులో కొన్ని మనం లాక్కొని మన మీద నెత్తి మీదేసుకొని, దాంట్లో నుంచి స్ట్రగుల్ అయ్యి బయటకొచ్చి, ఆ తర్వాత మన జీవితంలో మనం ఏదో కొత్త సాధించుకుంటూ మనం వెళ్తాం. అప్పటికి ఇప్పటికి చూస్తే ఎంతో తేడా ఉంది కదా! అలాగే మన పిల్లలు. సో, కాబట్టేంటంటే, మన జీవితాన్ని మనం సరిగ్గా సరిదిద్దుకోగలిగితే సబ్‌కాన్షియస్ మైండ్‌ని ప్యూరిఫై చేసుకోగలిగితే దట్స్ ఆల్. అది మనం చేయబోయే ఆహ్, ప్రాక్టీస్ అన్నమాట. దీని మీద ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. అగైన్ ఐ విల్ టాక్. ఎంతసేపు నేనే మాట్లాడుతున్నాను. మీకేం అర్థమైందో ఏంటో మీరు గూడా చెప్తే బావుంటది. హలో మేడం. హలో మేడం. చెప్పండి. ఆ! నమస్తే మేడం. చెప్పండి. నేను పద్మలతని మేడం. చెప్పండి పద్మలత గారు. అదే నాకు చిన్న డౌటొచ్చింది మేడం. నాది ఫోను ఫార్మాట్ అయింది. ఫార్మాట్ అయితే మళ్ళీ పాస్‌వర్డ్ మార్చమన్నారు. పాస్‌వర్డ్ మారిస్తే నేనేమో ఓపెన్ చేసి ఇది దాన్ని టచ్ చేస్తుంటే నాకు పాత నంబరే వచ్చేస్తుంది. ఆటోమేటిక్‌గా నా ఫింగర్స్ పాత నంబర్ మీద ఎళ్ళిపోతున్నాయి. అదే ఎంతసేపయినా ఫస్ట్ అదే వస్తుంది మేడం. 2 సార్లు వాడేమో వాళ్ళే మీరు అదేంటి ఇన్‌కరెక్ట్ పిన్ ఇచ్చేసారు. అదే. అదే. అటెంప్ట్ చేశారని చెప్తున్నాడు. అంటే నాకు అర్థం అదేంటి అది కావట్లేదు. దట్ ఈస్ ద న్యూరో న్యూరో ఆహ్, ప్రోగ్రామింగ్. మీకు అలవాటు అయిపోయింది అది బాగా. ఇప్పుడు చూడండి మనం ఎక్కడో ఏదో ఒక వస్తువు పెడతాము. అలవాటు ప్రకారం అసలు అది బాత్రూమ్‌లోకెళ్తాము. ఇది పేస్టు, ఈ పేస్ట్ తీయాలి. బ్రష్ తీయాలి ఏముండదు. మామూలుగా మనం ఏదో ఆలోచిస్తుంటాము. ఏదో చేసి ఇవన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతుంటాయి.
ఇవన్నీ ఏంటి అంటే అదే మైండ్ లో ప్రోగ్రామ్ అయిపోయి ఉంటాయి అన్నీను. ఆ ప్రోగ్రామ్ అయిన దాన్ని అది మామూలు జీవితంలో చేసే పనులు కాకుండా ఇప్పుడు డ్రైవింగ్ ఉంది. ఆ డ్రైవింగ్ అనేది మీరు ప్రతి నిమిషం మీరేం అలర్ట్గా ఉండరు. ఇప్పుడు నేను ఇప్పుడు క్లచ్ నొక్కాలి, లేదంటే యాక్సిలరేటర్ నొక్కాలి, ఇలా తిప్పాలి ఏం బ్రెయిన్ అనుకోదు. ఆటోమేటిక్గా బాడీ కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తుంది. అది న్యూరానల్ నెట్వర్క్ లో ఏర్పడిన ప్రోగ్రామ్ అన్నమాట. నేను మామూలుగా నాకే ఆశ్చర్యం వేస్తుంది మేడం. నేను నా అదే మైండ్ లో అంతా చేసే లోపల మన ఫింగర్స్ వెళ్ళిపోతున్నాయి, పాత నెంబర్ వెళ్ళిపోతుంది. అదే మేడం, నేను రాజశేఖర్ అని విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను. ఇదే ఫస్ట్ టైం నేను జాయిన్ అవ్వడం మీద. చెప్పండి. ఇప్పుడు మేడం, ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉంటే మన ఆలోచనలు రకరకాలుగా వస్తూ ఉంటాయి. అంటే సపోజ్ ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే వేరేది వచ్చి పడుతూ ఉంటుంది. వాటిని తగ్గించుకోవాలంటే ఎలాగ మేడం ఇది? అయితే అన్ని తగ్గించేసుకోవాలి, కంట్రోల్ చేసి మామూలుగా చెప్తా. ఫస్ట్ ఏంటంటే ఒక కుండీలో నీళ్లు ఉన్నాయి, ప్లెయిన్ గా ఉన్నాయి. అడుగున మురుకుంది, అది కిందకి వెళ్ళిపోయింది, పైన నీట్ కనిపిస్తుంది. మీరు నీళ్లు ఇలా కొంచెం తిప్పి 2-3 మగ్గులు తీయగానే ఏమవుతుంది? మళ్ళీ అందులోంచి కింద నుంచి అవన్నీ పైకి వస్తాయి కదా, బయటకు వస్తాయి. మీరేం తీయాలనుకోలేదు కదా, అవును. అది కలబెట్టేటప్పటికి పైన వస్తాయి. ఎప్పుడైతే మీరు ఎనీ మెడిటేషన్ లో దానికి పెద్ద శక్తివంతమైన మెడిటేషన్ అయినా కాకపోయినా ఎనర్జీ ఫాలోస్ థాట్. మీరు ఎప్పుడైతే కొంచెం ధ్యానంలో కూర్చున్నప్పుడు చక్రాస్ కొంచెం ఓపెన్ అయ్యి ఎనర్జీ లోపలికి ఫ్లో అవుతుంది. ఫ్లో అయినప్పుడు ఏవైతే మీ లోపల జన్మల జ్ఞాపకాలు ఉన్నాయి కదా, ఇప్పుడు పైన ఉన్న జ్ఞాపకాలు పై పొరలు బయటకు వస్తాయి. ఈ చెత్త ఆలోచనలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి, చెత్త ఎక్కువ వస్తాయి. ఎందుకు చెత్త వస్తాయి? ఈ చెత్తవి మీరు మూసి పెట్టారు. అవి ఆటోమేటిక్ గా ఎనర్జీ లెవెల్ నుంచి ఎనర్జీస్ కదా, అవన్నీ బయటకు వస్తాయి. వచ్చిన దిస్ ఆర్ నాట్ మైండ్. మీరు అనుకుంటున్నారుగా, అరే ఇలా వచ్చింది ఏంటంటే మీరు ఇంకొక మనసు చెప్తోంది ఇది కాదు అని, తప్పు అని. యువర్ సబ్ కాన్షియస్ మైండ్ లోంచి బయటకు వచ్చిన దాన్ని కాన్షియస్ మైండ్ కూడా చెప్తోంది ఇది కాదు అని. దీస్ ఇంప్రింట్స్ యూ హ్యావ్ టు జస్ట్ లీవ్ దెమ్. జస్ట్ మళ్ళీ మీరు మెడిటేషన్ లోపలికి వెళ్తూ ఉంటే నెమ్మదిగా క్లియర్ అయిపోతాయి. అది మీకే కాదు మేడం, చేస్తూ ఉంటే ధ్యానం చేస్తూ ఉంటే ఈ ఆవలింతలు ప్లస్ కట్ట వస్తుంటే వాటికి వల్ల అది మంచిదా అవునా కాదా అంటే? ఆవలింతలు అవన్నీ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తున్నప్పుడు ఆవలింతలు, చెమట పెట్టడము, తర్వాత రేర్పులు రావడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. వాటి వల్ల ఏం ప్రాబ్లం ఏం లేదు కదా మేడం? నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తూ ఉందని. ఓకే, మిగిలిన వాళ్ళు క్వశ్చన్స్ అబౌట్ సబ్ కాన్షియస్ మైండ్. సో అడగండి, 1-2 మీరు అడిగితే కానీ నేను ఐ కెనాట్ మూవ్ ఫార్వర్డ్. మేడం నమస్తే మేడం. చెప్పండి. నమస్తే మేడం. అంటే ఇంతకుముందు నేను సబ్ కాన్షియస్ మైండ్ కోసం నేర్చుకున్నాను మేడం. యాక్చువల్లీ అంటే బుక్కులు చదివాను, జోసెఫ్ మర్ఫీ బుక్ చదివాను, సీక్రెట్ చదివాను, అంటే అట్లా చాలా బుక్కులు సీక్వెల్గా చదువుకుంటే వెళ్ళాను మేడం. బట్ ఏంటంటే తెలిసినా కానీ ఇప్పుడు కొన్ని అలవాట్లు అనేది మానలేకపోతున్నాం మేడం. అలవాట్లు అంటే ఏంటంటే ఇప్పుడు నెగిటివ్ ఆలోచన ఆలోచించొద్దు అంటారు. అంటే అది అనుకోకుండా వస్తుంది. అంటే ఇప్పుడు కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. హ్యాబిట్స్ ఏంటంటే కొన్ని అంటే ఇంతకుముందు ఒక 5-6 years 10 years కింద ఉంటాయి కదా మేడం. క్లాస్ లో ఉన్నాను. ఆ హ్యాబిట్స్ పోవాలంటే కూడా అంటే ఇప్పుడు అంటే అక్కడ నుంచి బయటికి రాలేకపోతున్నాను మేడం. అది నాది. అంటే ఏమవుతాయంటే ప్రతిదీ కూడా ఈ హ్యాబిట్స్ అనేవన్నీ కూడా ఏంటంటే, చిన్న క్లాస్ లో ఉన్నాను నేను. హలో, ఐఎమ్ ఇన్ ఏ క్లాస్ నౌ. సో ఏంటంటే ఇప్పుడు మనం ఎండలో వెళ్తున్నాము, వెళ్తూ ఉంటే ఎండగా ఉంటే ఏం చేస్తాము? గొడుగు వేసుకుంటాం, లేదంటే గుడ్డ ఇలా వేసుకుంటాము. అంటే మనల్ని మనం ఆ తీవ్రత నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాము.
గబుక్కున వర్షం పడింది. వెంటనే ఏ చెట్టు కిందకో వెళ్ళిపోతాం. కాసేపు మన మీద వర్షం పడితే రోజు తల మీద స్నానం గంటలు గంటలు చేస్తున్నాం కదా షవర్స్ కింద. కాస్త వర్షం నెత్తి మీద పడితే ఏం కాదు కదా. కానీ ఏంటి సైకలాజికల్ గా ఎప్పుడో పూర్వీకుల నుంచి కూడా వర్షంలో వాళ్ళు ఎప్పుడు ఏ ఆచ్ఛాదన పైన లేనప్పుడు ఆ వర్షంలో ఉంటే వాళ్ళు దేనికైనా వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు కాబట్టి ఆ భయం ఇప్పటికీ మనలో ఏర్పడి ఉండి మన సబ్ కాన్షియస్ మైండ్లోంచి ఆ రెప్టిల్ బ్రెయిన్ వెంటనే అమ్మో ప్రమాదకరం నువ్వు ఎక్కడికో వెళ్ళి జాగ్రత్తగా నించు అనేది తెలియకుండా తెలియని భావనలు అన్నమాట ఇవన్నీ. ఎలాగైతే ఇవన్నీ ఉన్నాయో మనల్ని మనం రక్షించుకోవడానికి చేసే పద్ధతుల్లోనే చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన ఏదో కారణాల వల్ల ఇప్పుడు సపోజ్ నిన్నెవరో బాగా తిట్టారనుకో, తిడితే నువ్వు బాధపడుతూ కూర్చున్నావు అనుకో, కూర్చుంటే నీకు ఆ బాధ కోపం అందులోంచి బయటకు రావాలంటే బయటకెళ్ళి ఏదన్నా తిన్నప్పుడు నీకు బాగా సరదా కొంచెం ఆ తిన్నప్పుడు కలిగిన సంతోషం వలన ఈ బాధ మర్చిపోయావు అనుకో, నీకేమనిపిస్తుంది? టెంపరరీగా పోతుంది. నీకు ఎప్పుడు బాధ కలిగినా వెళ్ళి ఏదో తింటే నాకు మర్చిపోతాను. లేదా షాపహాలిక్ అంటారు, షాపింగ్ అంటారు. చాలా మంది షాపింగ్ అనేది ఒక థెరపీగా వెళ్తారు. ఈ బాధ కష్టం మర్చిపోవడానికి వెళ్ళి షాపింగ్ చేసి వస్తారు. అలాగే ఎడిక్షన్స్ అంటే ఎడిక్షన్స్ వాటికి కొంత జనరిక్గా జీనియలాజికల్గా ఉంటాయి. కొన్ని ఎంటిటీస్ యొక్క ఎఫెక్ట్ కూడా మన మీద ఉంటుంది. అంటే బ్యాడ్ హ్యాబిట్స్కి ఇవన్నీ ఏంటంటే డీప్ లెవెల్లో ఉన్న వాటిని డీప్ హయ్యర్ ఎనర్జీస్తో మనం హీలింగ్ చేసుకుంటే పోతాయి. ఈవెన్ ఓపియం అలాంటి అడిక్షన్ కూడా మనం హీల్ చేసాము. వాళ్ళ పేరెంట్స్ నేర్చు అంటే నేను అడిక్షన్ అంటాను మేడం. ఇప్పుడు డబ్బు ఎనీ హ్యాబిట్ ఇప్పుడు ఎంత బద్ధకంగా ఉంది, లేవడం లేదు, పని చేయబుద్ధి కాదు, ఓకే అది కూడా ఒక ఇదే కదా. అదేంటి దేనికి సంబంధించింది అంటే నీవు పని చేస్తే నువ్వు వెళ్తే సక్సెస్ కాదేమో అన్న ఏదో ఒక భయం నిన్ను బయటకు వెళ్లకుండా ఆపుతూ ఉందేమో, తెలియదు. వెళ్ళడం లేదనిపించుకుని రావడం ఎందుకు అనుకుని నీకు తెలియకుండానే నువ్వు ముందే వెనక్కి వస్తావు. ఇప్పుడు చాలా మంది ఐటీలో చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళకి కొంతకాలానికి ఒక ఫియర్ ఏర్పడుతుంది. వాళ్ళకి అవతల వాళ్ళు ఆ టైం ఉంటుంది కదా, ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం, ఆ మీటింగ్ అక్కడ నుంచి మీటింగ్ కావాలంటే వీడికి ఇక్కడ షవరింగ్ తర్వాత చాలా మంది సైకలాజికల్ గా ఎఫెక్ట్ అయిపోతుంటారు, బర్న్ అవుట్ అయిపోతుంటారు. ఎందుకు? బికాస్ ఆఫ్ దట్ ఫియర్ ఆఫ్ నాన్ అచీవ్మెంట్. సో ఇవన్నీ కూడా అండ్ ఫియర్ ఆఫ్ అబండన్మెంట్, నన్ను అందరూ వదిలేస్తారేమో, నాకు ఎవరు లేరేమో అని ఇలాంటి భావాలన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్లో అలా 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 ఏర్పడిపోయి ఉన్నాయి. ఒకటి 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 మనం గుర్తించడము తీసివేయడము ఈ వేస్తున్న కొలది ఇట్స్ ఏ ప్రాక్టీస్ అంతే. లైఫ్ని మనం ఇది హ్యాబిట్ని మార్చొచ్చు అనే విషయం నీకు తెలిసింది కదా కనీసం. దాన్ని మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఏ ఎనర్జీతో మనం చేయాలి. ఇప్పుడు అసలు నాకు అంతేనండి, నా అలవాటు అండి, నేను మారనండి అంటారు చాలా మంది. అంతే కదా, నాకు చాలా కోపం అండి, నాకు చాలా పట్టుదల అండి, కోపం వస్తే ఇంకా మొహం కూడా చూడండి. ఇవన్నీ ఏంటి? దే యాక్సెప్ట్ దేర్ ఆ ఇనబిలిటీని, అది వాళ్ళ పర్సనాలిటీగా తీసుకుని జీవితంలో కోల్పోతూ ఉంటాం. మ్యూట్లో పెట్టండి, అందరూ మ్యూట్లో పెట్టండి. ఓకే. సో ఇప్పుడేంటి, మనం ఈ సబ్ కాన్షియస్ మైండ్ మీద మనం వర్క్ చేసి సబ్ కాన్షియస్ మైండ్ ఎంత ప్యూరిఫై చేసుకుంటూ వెళ్ళి ఆ సబ్ కాన్షియస్ మైండ్లో పాజిటివ్ మెమరీని ఫ్లిప్ చేసి పెడతాం. అంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి పాజిటివ్ తెలుసు, నెగిటివ్ తెలుసు. ఇప్పుడు మీకు ఎవరైనా బాగా ఇష్టమైన వాళ్ళని తలుచుకున్నారనుకోండి, మీరు తలుచుకుంటే అప్పుడు ఎంత బాగుంది, ఎంత హ్యాపీగా అనిపిస్తుంది మీకు. మరి అది ఎవరికి అనిపిస్తుంది? మీ సబ్ కాన్షియస్ మైండ్కే. సబ్ కాన్షియస్ మైండ్ నోస్ దట్ యు ఆర్ హ్యాపీ అట్ దట్ టైం. ఇప్పుడు సపోజ్ మీరు ఏదో మీకు ఇష్టమైన ఆహారం అనుకోండి, ఎప్పుడో మీరు చిన్నప్పుడు ఎప్పుడో తిన్న వస్తువు అనుకోండి, అది ఇప్పుడు ఎవరైనా తీసుకొచ్చి మీరు అప్పటి వరకు మీకు గుర్తులేదు. ఎప్పుడో 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళ క్రితము
ఒక ఒక సంఘటన, ఒక భావన, ఇప్పుడు ఈ ఏదో వాళ్ళు తీసుకొచ్చిన ఏదో ఒక వస్తువుతోటి మీకు అంటే దాని యొక్క ఆ సంతోషం మీద ఒకటి ఉందన్నమాట ఇప్పటి వరకు. ఇది రాగానే అది ట్రిగర్ అయింది. అలాగే నెగిటివిటీ కూడా ట్రిగర్ అవుతుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ ట్రిగర్ అయినప్పుడు యూ ఎమిట్ దట్ నెగిటివ్ ఎనర్జీ. ఆ ఏదైతే నెగిటివ్ వస్తుందో లైక్ అట్రాక్ట్ లైక్లో నీకు నెగిటివ్నే నీ జీవితంలో ఎదురుగా అలాంటి సంఘటనలు నీకు ఎదురవుతాయి. నువ్వు అలా బిహేవ్ చేస్తావు. మీకు అర్థమవుతుంది కదా? అంటే మన జీవితంలో మనం తీసుకునే ప్రతి యాక్షను సాధారణంగా అది ఒక రియాక్షన్ టు సంథింగ్, రీప్లే ఆఫ్ మెమరీ ఇన్ ద సబ్ కాన్షియస్ మైండ్. అంటే నువ్వు ఆలోచన, నీ యొక్క రెస్పాన్స్ అనేది ఇప్పుడు లేదు, లేకుండా అలవాటు అయిపోయాం. ఇప్పుడు ఆవిడ ఎలాగైతే ఓ నెంబర్ అనుకోగానే ఇంకో నెంబర్, పాత నెంబర్ ఎలాగో వచ్చేస్తుందో మనం అలా అలవాటు అయిపోయినాం. దాన్ని మార్చడం అనేది బ్రెయిన్ లెవెల్లో న్యూరోప్లాస్టిసిటీ అంటారు. అంటే న్యూరానల్ నెట్వర్క్లో చేంజ్ తీసుకురావడము. ఎమోషనల్ బ్రెయిన్లో మనం చేంజ్, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ కానీ మన యొక్క హై వైబ్రేషనల్ టెక్నిక్స్లో మనం వాటిని చేంజ్ తీసుకొస్తాము. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే. ఎనీ కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వై టు డూ ది సబ్ కాన్షియస్ మైండ్ని మార్చుకోవాలనుకుంటున్నారా లేదా? ఎస్ మేడం, మార్చుకోవాలని అనుకుంటున్నాము. ఓకే. దానికి ఎలా ప్రొసీజర్ మార్చుకోవాలని? ప్రొసీజర్ చెప్తే మేము ఆ విధంగా ఏ విధంగా మనం చెయ్యాలన్నది మీరు ఓకే ఎక్స్ప్లెయిన్ ఓకే. చేస్తే మాకు నేను Do it, ఇప్పుడు sir. ఒక టెక్నిక్ అయితే మీకు నేర్పిస్తాను, మీరు నేర్చుకోండి. కానీ మీరు ఇంకా డీపర్ లెవెల్లోకి అయితే ఒక 5 day క్లాస్ లాగా పెడతాను. ఆ క్లాసులో జాయిన్ అయ్యి నేర్చుకుంటే మీకు ఇంకా చాలా టెక్నిక్స్, చాలా డీపర్ లెవెల్లో హై లెవెల్ ఎనర్జీస్తో మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక టెక్నిక్ అయితే నేను నేర్పిస్తాను మీకు. ఇప్పుడు ఏంటి మనకు ఈ ఈ మన బ్రెయిన్లో మనం ఈ ఫ్రంట్ పార్ట్ నుంచి ఉండేదంతా నియో కార్టెక్స్ అంటారు. అలాగే రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ రెండు కదా. ఈ రైట్ బ్రెయిన్ ఏంటంటే మనకు ఇంట్యూషను, ఆర్ట్, మ్యూజిక్, అంటే ఏదైతే కళలకు సంబంధించి లాజికల్ థింకింగ్ అలాంటివి లేకుండా ఒక పాట ఉంది. ఒక పాట మనకు ఎందుకు ఇష్టమో మనకు తెలియదు. ఓ పాట చాలా నచ్చుతుంది, ఓ పాట నచ్చదు. అది ఎందుకు నచ్చుతుంది అంటే ఆ పాట యొక్క వైబ్రేషన్లో ఆ యొక్క మ్యూజిక్ లేకపోతే ఒక గొంతు నచ్చుతుంది. అబ్బా ఆయన పాట అంటే నాకు చాలా ఇష్టం. అబ్బో ఈ పాట నాకు ఇష్టం లేదు. ఈయన బాగానే పాడుతున్నాడు, ఆయన బాగానే పాడుతున్నారు. నీకు ఒకటి ఎందుకు నచ్చుతుంది, ఒకటి ఎందుకు నచ్చడం లేదు అంటే ఆ ఫ్రీక్వెన్సీ, ఆ వైబ్రేషన్ నీకు అప్పుడున్న అప్పుడు మనలో కొన్ని హార్మోన్స్, డోపమైన్స్ అని, సెరటోనిన్ అని, ఆక్సిటోసిన్ అని, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క లక్షణం కలిగి ఉంటాయి. ప్రేమ, ఫీల్ అంటే ఏంటి ఆ యొక్క భావన మళ్ళీ రిపీట్ అవుతూ ఆ భావనలోకి నువ్వు వెళ్ళగానే మళ్ళీ అది రిపీట్ అవుతుంది. ఎలాగా ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి అనుకోగానే మన నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఎందుకు ఊరుతున్నాయి? దీని యొక్క ఏదో జ్ఞాపకం అదే ఫిజికల్ లెవెల్లో, ఫిజియలాజికల్ లెవెల్లో బయటకు కనిపిస్తుంది. అలాగే ఇష్టం కూడా అంతే, అలాగే భయం కూడా అంతే, నెగిటివ్ కూడా అంతే. ఏదో ఎప్పుడో జరిగిన ఒక నెగిటివిటీ, జీవితంలో జరిగిన ఒక సంఘటన, బాధో మళ్ళీ ఇలా జరుగుతుందేమో, మళ్ళీ నేను నష్టపోతానేమో, మళ్ళీ నాకు కష్టం కలుగుతుందేమో అని ఒక వర్రీ అన్నమాట. యాంగర్ అండ్ వర్రీ. యాంగర్ ఈజ్ పాస్ట్ వాటి మీద ఏదో ఎక్స్పెక్టేషన్ జరగనప్పుడు వచ్చేది యాంగర్. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అని నువ్వు ఆలోచించేది వర్రీ. ఏది లేకుండా జస్ట్ బీ ఇన్ దట్ మూమెంట్ అనుకుంటే, ఈ మూమెంట్లో ముందు వెనక ఏ ఆలోచన లేకుండా ఉన్నామంటే దట్ ఈస్ ద అల్టిమేట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. యూ రిసీవ్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఎట్ దట్ టైం. కాబట్టి ఆ మూమెంట్లో ఆ బ్రెయిన్లో మనం ఆ స్టేట్లోకి వెళ్ళడం అనేది చాలా ముఖ్యం. దాన్ని ఆల్ఫా స్టేట్ అంటారు. అంటే బ్రెయిన్ యొక్క ఆ బ్రెయిన్ వేవ్స్ యొక్క వాటిని హర్ట్స్ అంట, అవి ఆ వేవ్స్ యొక్క తరంగాలు 7 to
14 లోపల ఉన్నప్పుడు ఆల్ఫా స్టేట్ అంటాము. ఇంకా కిందకి వెళ్తే థీటా స్టేట్ అంటాము. ఇంకా కిందకి వెళ్తే స్లీప్ స్టేట్ ఈజ్ డెల్టా స్టేట్. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉండే స్టేట్ బీటా. ఈ బీటాలో ఏంటంటే మామూలుగా మనం ఆలోచిస్తుంటాము. లాజికల్ మైండ్ ఏం చేస్తుంది, లెఫ్ట్ బ్రెయిన్ ఏం చేస్తుంది, లెక్కలు, క్యాలిక్యులేషన్. ఇప్పుడు మీకు ఏదో 9 9 ఆర్ ఎంత అన్నారు అనుకోండి, మీరు వెంటనే ఎంతో ఇంత అని మీకు అదే ఎవరు చెప్తున్నారు, ఈ లెఫ్ట్ బ్రెయిన్లో ఆ క్యాలిక్యులేషన్ అది గబగబాయి చెప్తుంది. ఇప్పుడు మీరు ఎక్కడో ఉన్న చోట నుంచి ఇటు గబుక్కుని కింద కూర్చోండి అంటే ఎందుకు కూర్చోవాలి, ఇప్పుడు ఏమవుతుంది అని ఏదో ఆలోచన వస్తుంది. నేనేదో మాట చెప్తాను, మేడం ఏంటి ఇలా చెప్పారు, ఇది కరెక్టా కాదా, నేను అక్కడ అలా చదివాను కదా, అది ఇలా ఉంది కదా అని యువర్ మైండ్ ఈజ్ అగైన్ థింకింగ్. దట్ ఈజ్ లాజికల్ మైండ్. ఈ రెండూ కాకుండా సబ్ కాన్షియస్ మైండ్ మనం ఇక్కడ భృగు మధ్యం దగ్గర ఈ సెంటర్ ఆఫ్ ది ఐబ్రోస్ దగ్గర నుంచి ఒక లైన్ గీస్తే మనకు ఈ బయట బ్యాక్ హెడ్ చక్ర అంటారు, ఇలా ఇలా పెట్టుకుంటే ఈ లైన్ ఏదైతే కలుస్తుందో ఆ సెంటర్లో ఏంటి, 2 లోబ్స్కి మధ్య ఉండే ఒక ఫిషర్ లాగా గాడిలా ఉంటుంది. ఆ గాడిలో పిట్యూటరీ గ్లాండ్, లోపల పెనియల్ గ్లాండ్ అని ఉంటాయి. అవి ఆ పెనియల్ గ్లాండ్లో మనకు ఈ సబ్ కాన్షియస్ మైండ్ మన థీటా స్టేట్లోకి కానీ ఆల్ఫా స్టేట్లో కానీ వెళ్ళి మనం ఆ ఆలోచన ఏదైతే అందులో పెట్టామో అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ లోపలికి అది రిజిస్టర్ అవుతుంది. లేకపోతే రిజిస్టర్ కాదు. ఎందుకంటే మనము ప్రతి సెకండ్కి కొన్ని వందల ఆలోచనలు వస్తుంటాయి. ఒక రోజుకి 60-70 వేల ఆలోచనలు మన బ్రెయిన్లో థాట్స్ వెళ్తూ ఉంటాయి. అవన్నీ గుర్తున్నాయి మనకు. రోజుకి నిజంగా నన్ను ఏం ఆలోచించామంటే ఒక్క ఏదైనా ఎపిటిషన్ కాల్సిఫికేషన్ అంటారు. అవి ఇప్పుడు ఎలాగైతే మనకు కిడ్నీలో స్టోన్స్ అయ్యి వస్తాయంటారు కదా, అలా కాల్సిఫికేషన్ జరిగి దాని యొక్క యాక్టివిటీ తగ్గడం ద్వారా మనకు ఏదైనా దివ్య అంటారు. మనకేంటి అది బాగా ఇదైపోయి దాని చుట్టూ క్రిస్టలైన్ అయిపోయి మనం చూడలేకపోతాం. దీన్ని యాక్టివేట్ చేయడం అనేది ఒక ఎక్సర్సైజ్ అనేది నేను మీకు చెప్తాను. దాన్ని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది చేసి ఆల్వేస్ దాని ముందు థాట్లెస్ స్టేట్కి తీసుకెళ్ళాలి బ్రెయిన్ని. అప్పుడు ఏమవుతుంది, ఈ బ్రెయిన్లో ఉన్న చెత్త చెదారం అది డిజాల్వ్ అయిపోవాలి. ఎవ్రీ థాట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ. ఆలోచన అనేది కనిపిస్తుందా మనకు? లేదు కదా, కానీ ఉందా? ఆవిడ జీవితం అంతా పోయింది కదా, మరి కనిపిస్తుందా? ఆలోచన కనిపించిందా, ఎమోషన్ కనిపించిందా? ఇప్పుడు ఎవడో వచ్చి చెయ్యి ఏదో ఒక కారు తగిలింది, చెయ్యి విరిగింది, వెళ్ళండి చంపేయం కదా మనం. ఈ ఆలోచన కన్నా ఈ చెయ్యి విరగడం పెద్దదా తక్కువ? ఇది పెద్దది. ఇదంతా మళ్ళీ హీల్ అవ్వాలి. కానీ ఈడు చెయ్యరు కొట్టాడు వెళ్ళి చంపేయం మనం. కానీ ఏదో కోపం, ఏదో మోసం, ఏదో బాధతోటి ఒక ఆలోచనలోంచి, ఒక ఎమోషన్లోంచి, ఒక బిట్రేయల్లోంచి, దాంట్లోంచి వెళ్ళి వాడిని ఎదుటివాడిని చంపేంత వరకు ఒక ఆలోచన తీసుకెళ్ళిందంటే దానికి ఎంత శక్తి ఉంది. కాబట్టి ఇది ఎనర్జీ లెవెల్లో ఉన్న వాటిని ఆ ఎనర్జీ లెవెల్లో హయ్యర్ ఎనర్జీని తీసుకురావడం ద్వారా వాటిని డిజాల్వ్ చేసినప్పుడు అవి కరిగిపోయి మన ఎనర్జీ ఫీల్డ్లోంచి బయటకు వెళ్ళిపోతాయి. మీకు అర్థమవుతుంది కదా ఎందుకు మనం చేస్తే సబ్ కాన్షియస్ మైండ్లో ఉండే నెగిటివ్ ఇంప్రెషన్స్ ఎలా క్లియర్ అవుతాయి అనేది కదా మన ఆలోచన. మీరు అడగకపోయినా నేనే చెప్తున్నాను. ఎనర్జీ లెవెల్లోనే క్లియర్ అవ్వాలి. ఇప్పుడు దెబ్బ తగిలింది, దెబ్బ తగిలితే
ఈ దెబ్బకి ఏదో మందు రాస్తాం, ఏదో చేస్తాం, ఏదో పట్టు వేస్తాం, అది తగ్గుతుంది ఫిజికల్ లెవెల్. వాట్ అబౌట్ ఇన్ ద థాట్? మ్యూట్లోకి వెళ్ళండి అందరూ. సో మనం ఇప్పుడు ఈ సబ్ కాన్షియస్ మైండ్ని యాక్టివేట్ చేసుకుని ఫస్ట్ ఆల్ఫా స్టేట్లోకి వెళ్తాము. తర్వాత ఈ సబ్ కాన్షియస్ మైండ్లో మీకు ఒక ట్యాపింగ్ చేసుకుంటే ఎలాగ దాని మీద వెళ్ళాలనేది నేను ఇప్పుడు మీతో చేయిస్తాను. బిఫోర్ దట్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఏం లేవా? ఓకే, సో అందరూ స్ట్రైట్గా కూర్చోండి. మేడం ఒక చిన్న విషయం మేడం, చెప్పండి. ఇప్పుడు మనం చేస్తున్నప్పుడు ఆలోచన ఒక ఆలోచన రాదు కదా మేడం. ఇది చేస్తుంటే ఒకే దాని మీద మనం దృష్టి పెడుతూ ఉంటే వేరే ఆలోచన కూడా మన దృష్టి మీద వస్తూ ఉంటుంది. వాటిని క్లియర్ చేయాలంటే ఏంటి? మీరు అసలు ముందు ఏ విధంగా? మీరు క్లియర్ చేయాలనే వర్డ్ మర్చిపోండి ఫస్ట్. ఓకే ఓకే. అది వచ్చింది వెళ్ళిపోద్ది. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, మీరేం సీఎం కాదు కదా, గ్రీన్ ఛానల్ పెట్టి మీ కారు వెళ్తుంటే ఏది వెళ్ళకూడదు అనుకోవడానికి. అన్ని కార్లు వెళ్తాయి, ఆ కారు వస్తుంది, అమ్మ ఈ పక్క నుంచి వెళ్ళాలి, పడిపోకుండా జాగ్రత్తగా వెళ్ళాలంటే దారి చూసుకుని గుంటలు చూసుకుని మీరు వెళ్తున్నారు కదా. యువర్ ఫోకస్ ఈజ్ ఆన్ యువర్ వెహికల్, యువర్ డ్రైవింగ్, అవునా కదా. పక్క నుంచి వెళ్తుంది, ఎవడో ర్యాష్ గా మీ పక్క నుంచి ఓవర్టేక్ చేసుకెళ్తాడు, దాన్ని తప్పించుకుంటారు. హౌ యూఆర్ ఫోకసింగ్ ఆన్ యువర్ ఓన్ డ్రైవింగ్ లాగే మీ యొక్క ఏ ఆలోచన వద్దు, మీరు ధ్యానంలో వెళ్తూ ఉంటే ఏ ఆలోచన వచ్చినా లెట్ ఇట్ గో. అది వద్దు, మీ పక్కన వెళ్తుంది, లెట్ ఇట్ గో. యూఆర్ ఓన్లీ స్పెక్టేటర్. అందుకని ఎప్పుడు కూడా దాని మీద అది కంట్రోల్ చేయాలనేది ఏంటి, ఇంకొక ఆలోచన. అది పోవాలి అనేది ఇంకొక ఆలోచన. అంటే ఒక ఆలోచనకి ఇంకో 3-4 ఆలోచనలు కలుపుతున్నారు మీరు. దీన్ని వదిలేశారు, మీరు దీని మీద చేస్తున్నారు, దాన్ని వదిలేశారు. ఓకే, కాబట్టి ఫస్ట్ డోంట్ ట్రై టు కంట్రోల్ ఎనీథింగ్, లెట్ ఇట్ గో. అవి వెళ్ళిపోతాయి కొంతకాలానికి. అమ్మా ఎవరో మ్యూట్లో పెట్టండి అమ్మా, ఒకసారి చూడండి జగదీష్ గారు, మన మెడిటేషన్లో ఇబ్బంది అవుతుంది. సో డోంట్ ట్రై టు కంట్రోల్, అక్కర్లేదు. మీకు హయ్యర్ ఎనర్జీ టెక్నిక్స్ చేస్తున్నప్పుడు మీరు తెలియకుండానే మీరు థీటా స్టేట్లోకి వెళ్ళిపోతే ఆలోచనలు అన్నీ పోతాయి. మీరు మామూలు మెడిటేషన్స్లో కూర్చున్నప్పుడే మీకు ఆ మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళరు కాబట్టి 10 ఆలోచనలు వస్తుంటాయి. అర్థమవుతుందా మీకు? ఓకే మేడం, నమస్తే మేడం. చెప్పండి. ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉంటే మనం ఆటోమేటిక్ ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ తర్వాత డెప్త్లోకి ఇట్లా మనం నిద్రలోకి జారిపోతుంటాం కదా. అంటే నిద్రలోకి జారిపోయిన తర్వాత ఒకే అయిపోయింది అన్నాక అప్పుడు బయటకు వస్తూ ఉంటాము. అంటే ఈ మధ్యలో మనం వినం కదా, ఏది కానీ ఏది జరగదు కదా. నిద్రలోకి జారిపోతున్నాం కదా అనే ఆలోచన మళ్ళీ బయటకు వచ్చాక, అరే నేను నిద్రలోకి పోయినా కదా, నేను ధ్యానం చేసినా అని చెప్పేసి అని ఒక ఆలోచన వస్తుంది అనమాట. అంటే అది అర్థం కాలే అట్లా. అంటే మీరు ఏ ధ్యానం చేస్తున్నారో నాకు తెలియదు. అదే కొత్తగా ఓకే, ఇప్పుడు ఇందులోకి కొత్తగా వచ్చాను. అదే మీరు ఏం ధ్యానం చేస్తున్నారు? పిరమిడ్ ధ్యానం మేడం. పిరమిడ్. ఓకే, జనరల్ గా ఏంటంటే చాలా ఎక్కువసేపు మీ ఏజ్ ఎంతో అంత చేయమంటారు కదా అందులో. ఈ ముందు టైం అంతా మీకు ఆ థాట్లెస్ స్టేట్ లోకి వెళ్ళడానికి మీ ప్రయత్నంతో మీరు చేయాలి కాబట్టి టైం తీసుకుంటుంది. ఆ చివరిలో కొన్ని ఫ్యూ మినిట్స్ మీరు ధ్యానంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అంతకు మించి మీరు ఎక్కువ ధ్యానంలోకి వెళ్ళరు. అది పిరమిడ్ కింద కూర్చున్నప్పుడు కొంత ఎనర్జీ అక్కడ గ్యాదర్ అవుతుంది కాబట్టి కొంచెం వెళ్తారు. అలాగే మెర్కాబా అని ఒకటి ఉంది, మెర్కాబా మెడిటేషన్ కూడా నెక్స్ట్ టైం ఎప్పుడో నేర్పిస్తాను నేను. మెర్కాబాలో కూడా ఆ ఎనర్జీ ఫ్లో వలన మనకు ఆ థీటా స్టేట్, అంటే మీరు ఆల్ఫా థీటా స్టేట్ లోకి వెళ్తే ఆలోచన ఉండదు. అది ఆలోచన ఏమి ఉండట్లేదు, ఉండదు. అది నిద్ర, అది మీకు తెలియవలసిన పని లేదు. ఇప్పుడు మీరు నిద్రపోతూ ఉంటే మీ హార్ట్ కొట్టుకుంటుంది కదా. ఇప్పుడు ఏదో దోమ వచ్చి కుడితే అనుకోకుండా చెయ్యాలా అనుకోని చెయ్యాలి కొడుతుంది కదా, దాన్ని మీకు తెలియకుండా అవన్నీ జరుగుతాయి.
మీరు నిద్రపోయి లేచాక అబ్బా భలే నిద్ర పట్టింది అనిపిస్తుంది. ఆ భలే నిద్ర పట్టిందని ఎవరికి తెలిసింది? ఎవరికో తెలిసింది. ఎవరికో తెలిసింది కదా! సమ్ వన్ ఇన్సైడ్. ఆ యొక్క ఆ స్థితే మనకు కావాలి. నేను నిద్రపోయానేమో, ఏదో వినాలి, ఏదో పాటలు వినాలి, డాన్సులు చేయాలి అక్కర్లా. జస్ట్ బీ ఇన్ దట్ స్టేట్. బట్ బాడీ అంతా రిలాక్స్ అయిందా లేదా, వాట్ టైప్ ఆఫ్ ఎనర్జీ మీకేమొచ్చింది అనేది మీకు అక్కడ మీరు అది అర్థం చేసుకోవాలి. మా ఎవరు మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా, మాట్లాడుతున్నారు. చూస్తారు ఒకసారి, మనం మెడిటేషన్ లోకి వెళ్దాము. మళ్ళీ వాళ్ళు మాట్లాడితే డిస్టర్బ్ అవుతాము. ఓకే ఓకే. Now we'll go with any questions, otherwise we'll go with the meditation. మామూలుగా స్ట్రైట్ గా కూర్చుని ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఇంటూ ది అబ్డామిన్, ఎక్సేల్ త్రూ ది మౌత్ 3 times. బాగా లోపలికి శ్వాస పీల్చి. అమ్మ చూడండి, ఎవరో మ్యూట్ లోకి వెళ్ళండి. కొంచెం చూస్తారా వాళ్ళు ఎవరు? మీరు మ్యూట్ చేయగలరా అందరినీ జగదీష్ గారు? అంటే అందరిని మ్యూట్ చేస్తే మీరు కూడా మ్యూట్ అవుతారు. నేను ఆన్ చేసుకోవచ్చా? మీరు అందరు ఓకే. ఇన్హేల్ ఇంటూ ది అబ్డామిన్, శ్వాస తీసుకుంటున్నారు స్ట్రైట్ కూర్చొని. ఎక్సేల్ త్రూ ద మౌత్. ఇన్హేల్. మీరు శ్వాస తీసుకున్నప్పుడు ఆ దివ్యమైన శక్తి, యూనివర్సల్ ఎనర్జీ ఫోర్స్ మొత్తం పైనుంచి, ఆజ్ఞా చక్ర నుంచి, క్రౌన్ చక్ర నుంచి ఒక వైట్ లైట్ పాదాల వరకు వెళ్తున్నట్టుగా, దెర్ ఈజ్ ఏ పిల్లర్ ఆఫ్ లైట్. ఆకాశం నుంచి ఒక దివ్యమైన శక్తి సెంట్రల్ సర్ నుంచి వస్తున్నట్టుగా తీసుకోండి. ఇన్హేల్, ఎక్సేల్ త్రూ ద మౌత్. ఇన్హేల్, ఇన్హేల్ 4 కౌంట్ తీసుకుంటున్నారు. ఇన్హేల్ 1 2 3 4, హోల్డ్, అలా ఉంచండి. 1 2 3 4 5 6 7, ఎక్సేల్ 8. 1 2 3 4 5 6 7 8. ఇన్హేల్ 4, హోల్డ్ 7, exhale 8. Inhale 4, hold 7, exhale 8. Inhale 4, hold 7, exhale 8. Now inhale into the abdomen. Exhale through the mouth twice. 2 సార్లు నోటితో గాలిని వదలండి. ఇన్హేల్, ఇన్హేల్, ఇన్హేల్. Now you are in a alpha state. మీ భ్రూ మధ్యం దగ్గర, ఈ పాల భాగం దగ్గర, ఈ నుదుటికి లోపల ఒక ఫీల్ దట్ దెర్ ఈజ్ ఏ బ్లూ కలర్ లైట్ లోపలికి ప్రవహిస్తూ ఉంది. మొత్తం ఆ బ్రెయిన్ ఏరియా అంతా బ్లూ బ్రిలియంట్ లైట్ తోటి నిండిపోయింది. ఇట్ ఈస్ డిజాల్వింగ్ ఆల్ ద నెగటివిటీస్ ఇన్ ద బ్రెయిన్. ఇన్హేల్, ఎక్సేల్. ఆ బ్లూ లైట్ అన్నిటిని క్లియర్ చేస్తూ ఉంది. ఇప్పుడు మీ యొక్క రింగ్ ఫింగర్ ని ఈ బ్రూ మధ్య దగ్గర, అంటే కనుబొబ్బలు 2 కలిసే చోట మధ్యలో ఇలాగ టచ్ చేయండి.
హోల్డ్ ఇట్. ఇక్కడ ప్రెస్ చేయండి. ఇన్హేల్, ఒక వైట్ లైట్ దాంట్లోంచి పిట్యూటరీ గ్లాండ్ సెంటర్ ఆఫ్ ది బ్రెయిన్ లో ఆ గాడి లాంటి దాంట్లో ఆ లైట్ ఒక కాంతి కిరణం వెళ్తూ ఉన్నట్టుగా తలలోంచి బయటకు, తలలోంచి బ్యాక్ వెనకాలకి వెళ్ళిపోతున్నట్టుగా ఒక లేజర్ బీమ్ లాంటిది పిట్యూటరీ పీనియల్ గ్లాండ్ లోంచి ఆ గాడంతా తెల్లగా వెలుగుతూ ఉన్నట్టుగా కాంతితోటి. ప్రెస్ ఇట్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు అక్కడ ట్యాప్ చేస్తున్నాము. ఆ టిప్, ఫింగర్ టిప్ తోటి జస్ట్ ఇలా ట్యాప్ చేయండి ఒకసారి. అక్కడే ట్యాప్, ఫీల్. ట్యాప్ చేసిన చోట అది ఎక్కడ టచ్ అయిందో అది ఫీల్ అవ్వండి. అగైన్ చేయి తీసి మళ్ళీ ట్యాప్, ఫీల్ అవ్వండి. టచ్ని ఫీల్ అవ్వండి. దట్ వైట్ లైట్ ఈజ్ ఫ్లోయింగ్ లైక్ ఏ బీమ్ ఆఫ్ లైట్, ఒక కాంతి కిరణం ఆ బ్రెయిన్ మధ్యలోంచి అదంతా వెలుగుతూ ఉంది. థర్డ్ టైం అగైన్ ఫీల్, అగైన్ టచ్, ఫీల్, ట్యాప్, ఫీల్, అగైన్ థర్డ్ టైం. ఒక బ్రిలియంట్ లైట్ వెళ్తూ ఉంది. అగైన్ యువర్ మిడ్ బ్రెయిన్ ఈజ్ గెట్టింగ్ యాక్టివేటెడ్. థర్డ్ టైం జరుగుతుంది. ట్యాప్, ఫీల్, ట్యాప్, ఫీల్. చేయి తీసి కాసేపు ధ్యాస అక్కడే పెట్టుకొని ఫీల్ దట్ హోల్ బ్రెయిన్ ఈజ్ బ్రిలియంట్, వైట్ లైట్తో నిండి ఆ మధ్య భాగం చాలా మెరుస్తూ దివ్యమైన కాంతితో నిండినట్టుగా, డివైన్ లైట్తో నిండినట్టుగా. రిలాక్స్, కంప్లీట్లీ రిలాక్స్. జీవితంలో ఎప్పుడు రిలాక్స్ అవ్వనంతగా రిలాక్స్ అవ్వండి. ఫీల్ దట్ మీరు ఒక మేఘాల మీద నుంచి కింద పడిపోతూ ఉన్నారు అనుకోండి. పైనుంచి ఆకాశం, అంతరిక్షంలోంచి కింద మీరు పడుతూ ఉన్నారు. ఏది మిమ్మల్ని పట్టుకోలేదు. జస్ట్ యు ఆర్ ఫ్లోయింగ్ డౌన్, ఫ్లోయింగ్ డౌన్. ఇది లేదు, బాడీ కంప్లీట్ గా రిలాక్స్ అయింది. యు ఆర్ ఫాలోయింగ్ డౌన్. కంప్లీట్లీ రిలాక్స్డ్ బాడీ, బ్రిలియంట్ వైట్ లైట్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది బ్రెయిన్. ఇట్ ఈస్ ఓపెన్, యువర్ బ్రెయిన్ ఓపెన్ చేస్తూ ఉంది. అగైన్ ఈ చూపుడు వేలు, రింగ్ ఫింగర్ని ఇక్కడ ట్యాప్ చేయండి భృగు మధ్యం దగ్గర. ఇప్పుడు ట్యాప్ చేసినప్పుడు ఒక సంతోషకరమైన భావాన్ని, ఒక స్నేహపూరితమైన, ప్రేమపూరితమైన భావంతో ట్యాప్ చేసి, టచ్ చేసి మీ యొక్క బేసిక్ చక్ర, అంటే పెరీనియం చక్ర అంటే మనకు యానస్, యూరినరీ ట్రాక్ మధ్యలో, అంటే సరిగ్గా బాడీకి కింద అడుగు భాగంలో ఆ మధ్య పార్ట్ని పెరీనియం అంటారు. బేసిక్ చక్ర అక్కడ ఓపెన్ అయ్యి భూమితోటి కనెక్ట్ అవుతూ ఉంటుంది. అక్కడి నుంచి ఒక తెల్లని కాంతి వెన్నుపూసలోంచి సరిగ్గా మీరు ఎక్కడైతే పీనియల్ గ్లాండ్ ఉందో అక్కడికి వచ్చి బ్రెయిన్ లోపల అది ఒక వైట్ లైట్ బ్లాస్ట్ అయ్యి, ఒక స్ప్రింక్లర్ ఎలాగైతే లైట్ ని స్ప్రింకిల్ చేస్తూ ఉంటుందో అలాగ బ్రెయిన్ అంతా బ్రిలియంట్ లైట్ తోటి బ్లాస్ట్ అవుతున్నట్టుగా అనుకోండి. జస్ట్ ట్యాప్, ఫీల్. పెరీనియం బేసిక్ చక్ర నుంచి ఒక బ్రిలియంట్, ఒక కాంతి స్పైనల్ కార్డ్ లోంచి పైకి వచ్చి పీనియల్ గ్లాండ్ లోంచి ఇట్ ఈస్ బ్లాస్టెడ్ ఇన్ ది బ్రెయిన్. అగైన్ ట్యాప్. కింద పెరీనియం నుంచి ఒక వైట్ లైట్ పైకి వచ్చింది. పీనియల్ గ్లాండ్ నుంచి మొత్తం బ్రెయిన్ అంతా కూడా వైట్
మీరు ఎంతవరకు చూసారు? సంథింగ్ హ్యాపెండ్ టు మై ఫోన్, ఛార్జింగ్ అయిపోయినట్టుంది. ఫాలో అయ్యారా? ఫాలో అయ్యారా? అయ్యాం మేడం. మేడం yes. వెరీ గుడ్. అదే ఇది నేను చార్జ్ పెట్టాను కానీ సంథింగ్ హ్యాపెండ్, అది అయిపోయింది, ఇప్పుడే చూశాను. ఓకే మేడం చార్జ్ ఫాలో కాలేదు, స్టాప్ అయిపోయింది మేడం సౌండ్. ఓకే ఓకే. మళ్ళా అదంతా భాగం రిపీట్ చేస్తారా ట్యాపింగ్? ఇప్పుడు అవ్వదండి, టైం చాలా అయిపోయింది కదా. మిగిలిన వాళ్ళు ఎక్కడ వరకు ఫాలో అయ్యారు? ట్యాపింగ్ ట్యాప్ చేసుకున్నారు కదా. ట్యాప్ చేసుకున్నాం. ట్యాప్ తర్వాత జస్ట్ యూ హ్యావ్ టు ఓన్లీ మీ యొక్క విషయం చెప్పుకో వరకు అయిందా? లేదు 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 మేడం. ఓకే ఓకే ఓకే, సరే సరే. జస్ట్ గో టు దట్, ఇన్హేల్ ఎక్సేల్ చేసుకుని మళ్ళీ ఆ ట్యాపింగ్ స్టేట్ లోకి వెళ్ళండి. మీరు స్పైనల్ కార్డ్ లో వైట్ లైట్ పైకి వెళ్ళిందా? కాలేదు మేడం, అది సౌండ్ అదే తెలియడం లేదు మేడం. అదే ఓకే ఓకే ఓకే, డూ ఇట్ అగైన్. జస్ట్ ఇన్హేల్ ఎక్సేల్, స్ట్రైట్ కూర్చోండి. ఇప్పుడు ఇక్కడ ట్యాప్ చేస్తూ ఒక మంచి భావనలోకి వెళ్ళండి. మీ పెరీనియం చక్ర నుంచి, పెరీనియం అంటే యానస్ అండ్ యూరినరీ ట్రాక్ సెంటర్ ప్లేస్లోంచి పైకి వెన్నుపూసలోంచి ఒక తెల్లని కాంతి వచ్చి ఇక్కడి వరకు వచ్చి ఇట్స్ బ్లాస్టెడ్ ఇన్ ది బ్రెయిన్. ఫీల్ దట్ టోటల్ బ్రెయిన్ ఒక వైట్ లైట్ తోటి అది ఇలా పైకి వచ్చి ఇలా బ్లాస్ట్ అయినట్టుగా డూ ఇట్. ఫీల్ యు ఆర్ రిలాక్స్డ్. ఒక పెద్ద ఆకాశంలోంచి మీరు పడిపోతూ ఉంటే ఏ హోల్డ్ లేకుండా ఉన్నప్పుడు బాడీ ఎలాగ ఏది ఉండదో ఆ విధంగా యు ఆర్ ఫాలింగ్ డౌన్. అగైన్ ట్యాప్ చేసి ఒక మంచి ప్రేమ భావంతో ట్యాప్ చేసి ఫీల్ దట్ వైట్ లైట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది పెరీనియం బేసిక్ చక్ర నుంచి పై వరకు ఒక వైట్ లైట్, ఏ కాంతి కిరణం వచ్చి ఇట్ ఈస్ బ్లాస్టెడ్ ఇన్ ద బ్రెయిన్. అగైన్ ట్యాప్, ఫీల్ ఇట్. పెరీనియం నుంచి బేసిక్ చక్ర నుంచి ఒక కాంతి పై వరకు వచ్చి it is blasted in the brain. Be in that state. ఒక బ్రిలియంట్ వైట్ లైట్ బ్రెయిన్ అంతా నిండిపోయింది. హోల్ బాడీలో, హోల్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా దట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ గోయింగ్. హోల్ బాడీ అంతా కూడా ఎలక్ట్రికల్ వేవ్స్ ఎలా వెళ్తూ ఉన్నాయో మొత్తం బాడీ అంతా, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఈజ్ ఇల్యూమినేటెడ్. మీ యొక్క ఫ్రాంటల్ ఏరియాలో భ్రూమధ్యం దగ్గర మీ కోరిక ఏదైతే ఆ కోరిక నెరవేరినట్టుగా ఒక సంతోషకరమైన భావనతో ఉండండి. I am manifesting money every day. ప్రతిరోజు నాకు ధనం అన్ని వైపుల నుంచి వస్తుంది, అన్ని మార్గాల నుంచి, తెలిసిన మార్గాలు తెలియని మార్గాల నుంచి కూడా వస్తూ ఉంది. I am happily receiving money. Money is my friend. Feel that happy to hold the money. Inhale, exhale. Say that I am installing
హ్యాపీ ఫీలింగ్స్ అబౌట్ మనీ, ఒక సంతోషకరమైన భావాన్ని all definitions, so emotions about money all are dissolved in that brilliant light. You are installing happy money, you are appreciating money, you are feeling happy about money, you are happy to receive, happy to spend, happy to enjoy. Happiness is my birthright. Inhale, exhale deeply. If any heaviness ekkadana unte, exhale through the mouth. Let that happiness flow into your body. ఆ హ్యాపీనెస్ మీ శరీరంలో ప్రతి భాగంలోకి వెళ్ళేటట్లుగా భావించండి. Okay? You can slowly come back. Okay? Can you open your eyes? ఎవరైనా మాట్లాడతారా? ఎనీ ఎక్స్పీరియన్స్ కానీ ఎలా అనిపించింది? Yeah, anyone can share experience? సాయిరామ్ మేడం, చెప్పండి. మరి మీరు అదేంటి బేసిక్ చక్ర నుంచి లైట్ తీసుకోమన్నప్పుడు నాకు బేసిక్ చక్ర పైన కొద్దిగా వేడి వస్తుంది, పర్వాలేదా? అంటే యాక్టివేట్ అయితే కొండల్ని పైకి వస్తుంది కదా, హీట్ వచ్చింది ఒక బెట్ట వరకు. అదొకటి. మీది ఇది ఆగిపోయిన సంగతి తెలియదు కదా, నేను అదే మెడిటేషన్ లో పైన అదే బ్రెయిన్ అంతా కళ్ళు మూసుకున్నాను, తీరా చూస్తే కళ్ళు తెరిస్తే రాగిపోయింది అది. అదే కళ్ళు మూసుకుని అలాగే ఉండి దానిలోనే ఉన్నాను కొంతసేపు. నాకేంటంటే అంటే నేను డివోషన్ ఎక్కువ అయిపోయా ఏమో కానీ నాకు ఆకాశము మూను అలా అలా అది దాంట్లో ఉన్నాను ఆ ప్లేస్ లో. అదే కనిపిస్తాయి మనకు. అవునవును, అదే అదే ఆ ఎక్స్పీరియన్స్ అయింది. వెరీ గుడ్. మళ్ళా దిగి వస్తున్నప్పుడు ఆ మనీ గురించి ఆలోచించుకుని అదంతా అయిపోయాక, రిసీవింగ్ మనీ అయిపోయాక, కానీ నాకు ఒక చెట్టు కింద ఒక ఋషి ఆయన కూర్చున్నాడు. నాకు ఒక సెకండ్ అనిపించింది, మనీ కోసం తాపత్రపడుతున్నానా, భగవంతుడు నాకు ఇది చూపిస్తుంటే
అక్కర్లేదు. దట్ ఈస్ ఆల్సో ఒక ఇదే మనకేంటంటే అది కూడా లిమిటెడ్ బిలీఫ్సే. అదే 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 యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఆల్సో. ఓకే ఓకే సరే మనకి అన్ని లిమిటింగ్ బిలీఫ్స్ ఒకదాని లోపల ఒకటి ఉంటాయి. ఒకటి క్లియర్ అయితే ఇంకోటి బయటకు వస్తూ ఉంటుంది. ఒకటి బయట అలా ఉంటుంది. అవును ఇంకెవరైనా ఏమైనా ఎక్స్పీరియన్స్ చెప్తారా? మేడం నమస్తే మేడం. చెప్పండి. మేడం నేను ట్యాపింగ్ చేస్తుంటే నాకు ఒకటేమైనా ఆవలింతలు వస్తున్నాయి మేడం. మెడిటేషన్ అయితే బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే. ఆవలింతలు అంటే నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళినప్పుడు ఆవలింతలు వస్తాయమ్మా. ఓకే చాలా బాడీ స్ట్రెస్ లో ఉంటుంది కదా, ఎప్పుడైతే ఈ ఎనర్జీ వెళ్తుందో రిలీఫ్, బాడీకి రిలీఫ్ సెల్స్ అవ్వగానే ఆవలింతలు వచ్చేస్తాయి. అలాగా. థ్యాంక్ యూ. ఓకే ఓకే. ఇంకెవరైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ద సెషన్. అంటే ఇంకా చెప్తే చాలా ఉంది క్లాసు, నెక్స్ట్ క్లాస్లో ఎప్పుడో చెప్తాను నేను. సో ఇదే అనంతం చెప్పుకుంటూ వెళ్తుంటే వింటూ ఉండడం, చేస్తూ ఉండడమే మన పని. అది ఓకే. ఇంక మిగిలిన ఎవరైనా మాట్లాడతారా? మేడం నాకు కళ్ళకే నీళ్ళు వచ్చడము, ఆవలింతలు రావడము, వైబ్రేషన్ రావడం అయింది మేడం. చాలా ఎనర్జీ అయితే వచ్చింది మేడం. బట్ ఓకే. మీరు ఒకసారి అంటే మీ వాయిస్ ఆగిపోతే అంటే నా ఫోన్ ఏమన్నా ఇబ్బంది అయిందేమో అనేసి అట్లా చూసుకున్నాను. అక్కడ కొంచెం డిస్టర్బ్ అయింది మేడం. అదొకటి. ఓకే ఓకే. మీరు ఏదైతే చెప్తారో మేడం, ఎనర్జీ వచ్చిన తర్వాత మాకు కొన్ని రోజుల వరకు ఉంటుంది. మళ్ళా తర్వాత ఏదా లైఫ్ లాగా అయిపోతుంది మేడం. అంటే మీరు సిద్ధార్థ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రాక్టీస్ చేసాం అంటే ఏదైనా వర్క్లో కొంచెం తగ్గినా కానీ మళ్ళీ ఎనర్జీ తక్కువ అవుతుంది మేడం. అదొకటి నా డౌట్ మేడం. అంటే మనం చేసే సాధన కన్నా నెగిటివ్ నెక్స్ట్ సాధన, నెగిటివ్ పనులు ఎక్కువైపోయి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటాం. ఓకే. అందువల్ల ఏంటంటే ఎనర్జీ సరిపోదు. మళ్ళీ రోజు చేసుకుంటూ ఉండడమే, చేస్తూ ఉంటే నెమ్మదిగా సెట్ అవుతాయి అన్నమాట. చేస్తున్నాను. కానీ మీతో క్లాస్ తర్వాత ఉన్న ఎనర్జీ మళ్ళా కొన్ని రోజుల తర్వాత మళ్ళా రెగ్యులర్ లైఫ్‌లో అయిపోతుంది మేడం. అదొకటి అంతే. చేస్తూ ఉండడమే ఏముంది. ఓకే మేడం. మేడం మేడం ఆ, నేను రాజశేఖర్ చెప్పండి. మాట్లాడుతున్నాను. సార్ ఇప్పుడు చెప్పండి. ఎనర్జీ తీసుకునేది లోపల నుంచి తీసుకోవాలా, బయట నుంచి తీసుకోవాలి మేడం? ఇది ఏ ఇది ఎనర్జీ? సిద్ధి విద్యకు సంబంధించింది మేడం. ఇది సిద్ధి విద్య మీరు వినే ఉంటారు. ఆ సిద్ధి విద్య అన్నది వచ్చి లో నుంచి తీసుకునేది మాట. అంటే లో నుంచి కింద నుంచి మీదకి మూలాధారం నుంచి శాస్త్రం నుంచి మూలాధారం అన్నమాట. ఆ విధంగా తీసుకుంటే బెస్ట్ అంటున్నారు కదా మేడం. అది ఎంతవరకు నిజమని చెప్పేసి అని. అంటే ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో ఉండే నెగటివ్ ప్రోగ్రామింగ్ ని క్లియర్ చేయడం అనే పని చేస్తూ ఉన్నాం. దానికి సాధన చేస్తూ ఉన్నాము. సబ్ కాన్షియస్ మైండ్ ని క్లియర్ చేసి పాజిటివ్ ఎనర్జీతో నింపుతున్నాం. మీరు కింద పైన అవి చేస్తూ ఉన్న క్రియాయోగాల్లో చేస్తారు కదా, క్రియాయోగాల్లో చేసినప్పుడు ఏది చేసినా ధ్యాస పెట్టి చేసినప్పుడు ఎనర్జీ ఫాలోస్ థాట్ కదా, ఆ ఎనర్జీ తోటి అది క్లియర్ అవుతుంది. అదే గురువుల నుంచి శక్తిపాతం వస్తే ఆ శక్తి యొక్క శక్తి బట్టి ఇంకెక్కువ క్లియర్ అవుతాం. మనం చేసే పద్ధతి బట్టి ఉంటుంది క్లియరింగ్ అనేది. ఊరికనే మనం ఊహించేసుకుని అయిపోయింది కాదు. అంటే ఈ విధంగా చేసుకుంటే పర్వాలేదు మామూలుగా అనుకున్నా కొంచెం మీరు చెయ్యండి, చూసుకోండి. మా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళండి. అందులో కళ్యాణ సాధన, విశ్వ కళ్యాణ సాధన అని ఉంటాయి. అవన్నీ చాలా హై ఎనర్జీ వైబ్రేషన్స్. మీరు అవి చూసి వాటిని ప్రాక్టీస్ చేయండి, చాలా డిఫరెన్స్ వస్తుంది మీకు. ఓకే. థ్యాంక్ యూ. ఓకే, షల్ వి క్లోజ్ ద సెషన్? ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ అటెండింగ్ ద సెషన్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగడం లేదు మీరు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.